ప్రియులారా, మనము నిజ క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు, గుణాలు ఏంటో మనము తెలుసుకుంటున్నాం, ధ్యానిస్తూ ఉంటున్నాం. గత రోజున మనము తెలుసుకున్న విషయాలు ఏమని తెలుసుకున్నామనంటే, దేవుణ్ణి వెంబడించాలనుకున్నవారు, దేవునికి శిష్యులుగా ఉండాలని కోరువారు, పరలోక రాజ్యములో చేరాలన్నవారు మరలా ఏమవ్వాలనంటే జన్మించాలని చెప్పాం. ప్రియులారా, జన్మించబడకపోతే ఈ లోకానికి మనము తల్లి గర్భములోంచి వచ్చినట్టుగానే పరలోకానికి కూడా మనం చేరాలని అంటే మనము ఆత్మ మూలముగా, నీటి మూలముగా మనము జన్మించాలి. మన పాపములు ఒప్పుకొని నూతన వ్యక్తులుగా మనం తీర్చబడినప్పుడు మన పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాం. ఈ పూట మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమైతే మనము జన్మించామో, నూతన వ్యక్తులుగా మార్పు చెందామో, పరలోక రాజ్య నివాసులుగా మనం నివసిస్తూ జీవిస్తూ ఉంటున్నామో, యేసు ప్రభువారిని వెంబడించే ఆయన అనుచరులుగా, ఆయన శిష్యులుగా ఉన్న మనము నేర్చుకోవలసిన మరొక గుణం ఏంటనంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక, ఎఫెసీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో ఇలాగూ చెప్తా ఉన్నాడు. మీరు ఒకప్పుడు కామకోతరు గలవారై అసూయ, కలహములు, మీరు భిన్నమైన భేదములు కలిగి లోకములో నడుచుకుంటుంది. కానీ ఇప్పుడు అలా నడుచుకోకుండా నూతన వ్యక్తి జన్మించిన వాడి వలె నూతన స్వభావాన్ని ధరించుకోవాలి అని అంటూ ఉన్నాడు. ఏ స్వభావం ధరించుకోవాలి అనంటే క్రీస్తును పోలి స్వభావాన్ని ధరించుకోవాలి. చదువుతున్నాను చూడండి. 20 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునడి అని అంటూ ఉన్నారు. ఏమి ధరించుకోవాలి? నీతియు, యథార్థత, తర్వాత భక్తి గలవారమై మనం దేవుని పోలి నడుచుకోవాలి. యేసు ప్రభువారు ఈ లోకంలో మనకు మాదిరి. యేసు ప్రభువారు ఈ లోకంలో ఎలా జీవించారో మనం అలాగూ భక్తి కలిగి, యథార్థత కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, నీతిని అనుసరిస్తూ మనము నవీన స్వభావం గలవారిగా దేవుని పోలి నడుచుకోవాలి. యేసు ప్రభువారు అన్నారు, నేను మీకు మాదిరి ఉంచి వెళుతున్నాను అన్నారు. ప్రియులారా, యేసు ప్రభువారు ఆయన కొట్టిన వారిని కొట్టలేదు, తిట్టిన వారిని తిట్టలేదు, గుద్దిన వారిని తిరిగి ఆయన గొద్దలేదు, ఆయన హింసించలేదు. కానీ ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మీతో చెప్తా ఉన్నాను. ఏమిటి అని అంటే, యేసు ప్రభువారిని పిడిగుద్దులు గుద్దారు కదండి. ఆయనను ఎవరైతే గుద్దారో వారిని కనుక శపించుంటే ఈ లోకమంతా తారుమారైపోను. కానీ యేసు ప్రభువారు అలా శపించలేదు. ఈరోజు దేవుని వాక్యం అంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఏమైతే చెప్పారో ఆయనకు జీవితంలో కలిగినప్పుడు కూడా ఆయన అనుభవించినప్పుడు అదే అనుసరిస్తూ వచ్చారు. ఏం చెప్పారు అనంటే, క్షమించండి అని అన్నాడు. కనుక మీ కుడి చెంప కొట్టిన వారికి మీ ఎడం చెంప చూపించండి అన్నారు. కనుక చూపించమని చెప్పిన ప్రభువే తాను శిలువ మీద ఆయన బాధపడుతూ ఒక మాట అన్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగర గనుక వీరిని క్షమించమన్నాడు. నిజ క్రైస్తవులముగా ఉన్న మనము క్షమించేవారిగా ఉండాలి. అది క్రీస్తు స్వరూపంలో ఒక అంశం, ఒక భాగం. కాబట్టి ప్రియులారు గమనించండి. రెండోది నవీన స్వభావం కలిగిన వారిగా ఉండాలి. నవీన స్వభావం అని అంటే అండి, ఇదివరకు మనము బూతులాడేవారు, ఇప్పుడు నూతనంగా జన్మించాము గనక మన నోట్లో నుంచి బూతులు రాకూడదు. కనుక ఇదివరకు మనము వ్యభిచారించేవారం, ఇప్పుడు క్రీస్తుని ఎరిగాం గనక ఆ స్వభావాన్ని మార్చుకోవాలి. ఇదివరకు దెబ్బలట్లాడేవారం, ఇదివరకు కోపించేవారం, ఇదివరకు ఇష్టానుసారంగా జీవించేవారం, ఇదివరకు అసలు భక్తి లేకుండా ఉండేవారం, ఇదివరకు గౌరవ మర్యాదలు లేకుండా ఉండేవారం. కానీ ఇప్పుడు క్రీస్తును నమ్ముకున్నాము గనక మన స్వభావం మారాలి.
మన గుణలక్షణాలు మారాలి. మనల్ని చూచిన వారు ఆశ్చర్యపడిపోవాలి. ఎందుకనంటే మనం క్రీస్తు పోలి నడుచుకుంటున్నాం గనక. ప్రియులారా, నూతన స్వభావం కలిగి మనం జీవిస్తున్నాము గనక మనం క్రీస్తును పోలిన వారి వలె నవీన స్వభావం కలిగిన వారుగా మనం జీవించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. ఇది నిజ క్రైస్తవుడికున్న లక్షణం. కనుక స్వభావాన్ని మార్చుకోవాలి. రోజు రోజుకి మార్చుకొని ఏం చేయాలట? ఈ లోకములో నీతి కలిగి, యథార్థత కలిగి, భక్తి గలవారమై దేవుని పోలి నడుచుకోవాలి. కనుక ఈ లోకములో నీతి కలిగి జీవించాలి. నీతి అంటే ఏంటండి అనంటే, మనకి పాపం చేయటానికి అనుకూలత సమయం వచ్చినాను, అవకాశం వచ్చినాను, అబద్ధం ఆడటానికి అవకాశం వచ్చి తప్పించుకోవడానికి అవకాశం వచ్చినాను, లేకపోతే ఎదటివారు హింసించడానికి అవకాశం వచ్చినాను, అలాగూ చేయకుండా ఉండటయే నీతి. ఆ స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఇదివరకు మనమే మంచివారు అనిపించుకోవడానికి, ఆపద నుండి తప్పించుకోవడానికి చిక్కుమని అబద్ధాలు ఆడి ఎదటి వారి మీదకి తోసేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. మన స్వభావం మార్చుకొని ఎదటి వారి మీదకి మనము నిందపాలు చేయకోకుండానట్లు మన స్వభావాన్ని మార్చుకోవాలి. ప్రియులారా, ఈరోజు నిజ క్రైస్తవులుగా ఉన్న మనము ఈ రీతిగా నూతన స్వభావము కలిగిన వారిగా, నవీన స్వభావం కలిగిన వారిగా జీవించాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. అప్పుడు నిజ క్రైస్తవులుగా మనం ఉంటాం. ప్రియులారా, మనం ఏది బోధ చేయక్కర్లేదు, యేసు ప్రభు గురించి బైబిల్ తెరిచి చెప్పక్కర్లేదు. మన జీవితమే ప్రజలకు బోధగా ఉండాలి. మన మాటలే ప్రజలకు బోధగా ఉండాలి. మన ప్రవర్తనే ప్రజలకు బోధగా ఉండాలి. అదే నిజ క్రైస్తవుడికున్న లక్షణాలు అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. అదే దేవుడు మన పట్ల కోరుకునేది. ప్రియులారా, అలాగూ మనం జీవించినప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తారు. ప్రియులారా, ఈ లోకంలో చాలా కాలం దేవుని మందిరానికి వెళ్తామంటూ ఉన్నాం, ఎప్పుడో రక్షించబడ్డానని చెబుతా ఉన్నాం. ఆయన స్వభావాన్ని మారుకోకుండా ఇంకా చిన్న పిల్లవాడి వలె ఇంకా జీవిస్తూ ఉంటూ ఉన్నారు. అందుకే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు చెప్తారు ఏమనంటే, మీరు ఇంకనూ చిన్న పిల్లల వాళ్ళని పోలిన వారై ఉన్నారు అని అంటారు. అంటే పాలు తాగేవారిగానే ఉన్నారు అని అంటూ ఉన్నారు. అంటే ప్రియులారా, కనుక ఒక బిడ్డ పుట్టిన తర్వాత పాలుతో పెరిగిన బిడ్డ కొంత వయసు వచ్చినాడికి ఆహారం కొరకు ఆయత్తపడినట్టుగా మనము కూడా ఈ లోకములో దేవుని పిల్లలముగా క్రైస్తవులుగా ఉంటున్న మన జీవితాల్లో మనము నిజమైన ఆహారం కొరకు, దేవుని వాక్యం కొరకు మనం ఆయత్తపడాలి. కానీ దేవుడు నా కొరకు ఏమి రాయించాడు, నేను ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు, నేను ఎలా ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు అని మనం ఆ రీతిగా ప్రవర్తించినప్పుడు దేవునికి శిష్యులుగా ఉంటాం. అప్పుడు పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. యేసు ప్రభువు చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను చెప్పండి, నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని యేసు ప్రభువు చెప్పారు. అంటే ప్రియులారా, యేసు ప్రభు కోరుకునేది ఆయనకు విశ్వాసులుగా ఉండటం కంటే ఆయన శిష్యులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనను వెంబడించేవారుగా, ఆయన స్వభావాన్ని ఆయన గుణలక్షణాలని లోకంలో ప్రచారం చేసేవారుగా దేవుడు మనల్ని ఉండాలనేది కోరుకుంటూ ఉన్నాడు. అందుకే మనం ఇంకా పసిపిల్లల్లాగా కాక, లేకపోతే పసిపిల్లలు ఎలాగైతే ప్రతి దానికి వారి పేసులు పెట్టి దెబ్బలాడుతూ ప్రియులారా తెలవక వారు బూతులు తిట్టి ఎలా ప్రవర్తిస్తారో అలాగూ చిన్నపిల్లల వలె కాక, తెలవక అలా చేసిన పిల్లల వలె కాక, మనము తెలవక చేసాం ఒకప్పుడు, ఇప్పుడు తెలిసిన మనము మరీ అలాగ వండుకోకుండా నవీన స్వభావం కలిగిన వారుగా ఈ లోకంలో జీవించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటూ ఉన్నాం. అప్పుడే దేవునికి మహిమ, అప్పుడే దేవునికి మన ద్వారా ఘనత వస్తుంది, పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాం. కాబట్టి మాటలు ఉంటున్న దేవుని బిడ్డలారా, ఇంకా మీ స్వభావాన్ని మార్చుకోకపోతే ఇదే అనుకూల సమయము. స్వభావాన్ని మార్చుకొని ప్రభువునకు శిష్యులుగా నవీన స్వభావం కలిగి దేవుని పోలి మనం ఈ లోకంలో జీవిద్దాం. అట్టి కృప దేవుడు మీకు సహాయాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఎన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి, మేలుతో నింపండి. నీ పిల్లలుగా ఉన్న మేము నీ స్వభావాన్ని కలిగి ఉండేవారుగా మమ్మల్ని మీరు చేయమని ప్రార్థన చేస్తూ, అయ్యా